సాధు సుందర్ సింగ్ గారి జీవిత చరిత్ర 15వ భాగము. తూర్పు దేశాల్లో. నన్ను గుర్తుపట్టారా అన్న మాటలతో తలెత్తి చూచాడు సుందర్. వెంటనే ఆయన కన్నులు కృతజ్ఞతాభావంతో ఒక్కసారిగా మెరిసిపోయాయి. మనస్సు గతంలోనికి దూసుకుపోయింది. తనకు విషం పెట్టిన ఆ రాత్రి స్థానిక ఆసుపత్రి నుండి మందులివ్వడానికై ఈ వ్యక్తిని పిలిచిన సంఘటన ఆయన కన్నుల ముందు కదలాడింది. అవునండి, నేను మిమ్మలను మర్చిపోలేదు. మరణపడకలోనున్న నన్ను చూచేందుకు మీరు వచ్చారు కదా అని తన కృతజ్ఞతలను వెల్లడించాడు. ఆ దినాన్న సుందర్ సింగ్ అద్భుతంగా స్వస్థపడటాన్ని చూచిన ఆ వైద్యుడు ఆశ్చర్యపడినాడు. ఇతడు బైబిలు చదవటానికి, యేసుక్రీస్తుని విశ్వసించడానికి ఆ సంఘటన దారితీసింది. ప్రస్తుతం నేను బర్మాలో మిషనరీగా సేవ చేస్తున్నానని సుందర్కు తెలియజేశాడు. ప్రథమంగా భారత ఉపఖండం వెలుపల సేవ చేయడానికి బర్మా వెళ్ళినాడు సుందర్. సుందర్ జీవితంలో చెప్పుకోతగ్గ సంఘటనలకిది నాంది. ఆ తరువాత కాలంలో తాను ఎల్లప్పుడూ ధరించే కాషాయ వస్త్రంలోనే ఐరోపా, ఆస్ట్రేలియా, అమెరికాలకు వెళ్ళాడు సుందర్. ఈ దేశాల్లో కూడా పాదములకు చెప్పులనే వేసుకున్నాడు. పలుకుబడి గల ధర్మకర్తలు గాని, దాతలు గాని, మంచి ఆర్థిక స్తోమత గల సంస్థలు గాని తన వెనుక లేకపోయినను ఖరీదైన బహుమానములను పెద్ద మొత్తాల్లో ఇవ్వజూపిన డబ్బును నిరాకరిస్తూ జీవము గల దేవుని మీదే విశ్వాసముంచడంలోని వాస్తవికతను తెలియజేసే వానిగా నుండినాడు. ఆయన వెళ్ళిన ప్రతి చోటను సువార్త ప్రచారానికి పుష్కలమైన అవకాశాలు లభించాయి. విదేశ సేవ ముగించుకొని మరలా విదేశాలకు వెళ్ళేది లేదనుకుంటూ 1923వ సంవత్సరంలో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చేసరికి మా మధ్యకు వచ్చి సువార్త పరిచర్యను చేయమని కోరుచూ విదేశాల నుండి ప్రతిరోజు అసంఖ్యాకమైన ఉత్తరాలు రావటం మొదలైంది. ఆ దేశాలకు వస్తానని తన అంగీకారం తెలుపుట మాట అటుంచి వాటికి జవాబు ఇవ్వడానికి కూడా సమయం దొరకడం కష్టమైపోయింది. ఈ పాటికి ప్రపంచ ఖ్యాతిని ఆర్జించాడు సుందర్. 1918వ సంవత్సరం నాటికి ఇండియాలో ప్రజలందరూ ఎరిగిన వారుగాను, గౌరవనీయునిగాను అయినాడు. దక్షిణ భారతదేశము శ్రీలంకలో సేవ ముగించుకొని వచ్చిన తదుపరి విషజ్వర పీడితుడైనాడు. ఈ సమయంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఇంటిలో విశ్రాంతి తీసుకున్నాడు. పుస్తకాలు, పత్రికల ద్వారాను, మిషనరీలు తదితరులు సమాచారముల వలన మాత్రమే విదేశాలలో సుందర్ని గూర్చి తెలిసినది. తన స్నేహితుడైన బిషప్ లెఫ్రాయ్ గారి కంటే ఎంతో ముందుగానే సుందర్ బర్మాను సందర్శించాడు. ఇందువలన లెఫ్రాయ్ గారు బర్మా వెళ్ళటానికి మార్గం సుగమమైంది. బర్మాలో వివిధ ప్రాంతాలలో జరిగిన సభలను మేమాశించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రము. ప్రభువు యొక్క ఈ ఘనమైన సేవలో మీకు కూడా మంచి పాలేయున్నది. మీరు దయతో చేసిన సహాయానికి, ప్రార్థనలకు కృతజ్ఞతలని తెలియజేస్తూ బర్మా నుండి వెళ్ళిపోయే ముందు తన స్నేహితుడొకనికి ఉత్తరం వ్రాశాడు సుందర్. సుందర్ కొద్ది దినములు బర్మాలో ఉండటం వలన మామూలుగా క్రైస్తవ కూటములకు పరిగెత్తిపోయే జనం మీదనేగాక ఇతరులపై కూడా ఎంతో సత్ప్రభావాన్ని చూపాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో స్టీమ్ షిప్ కంపెనీ వారు సింగపూర్ నుండి రంగూన్కు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారంటే ఆయా దేశాల మీద సుందర్ ప్రభావాన్ని ఇట్టే ఊహించవచ్చు. సింగపూర్లో ఓ చిన్న సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. పలు దేశాల వారికి నిలయమైన ఆ పట్టణంలో తనకు తర్జుమా చేసేవాడు దొరకడం తేలికే అనుకున్న సుందర్కు చుక్కెదురైంది. మొదటి కూటానికి తర్జుమా చేసేవారెవరూ దొరకలేదు. అందరికీ అర్థమయ్యే ఇంగ్లీషులో ప్రసంగించడం మినహా గత్యంతరం లేకపోయింది. ఎన్నో నెలలుగా ఆంగ్ల భాషను అభ్యసించడానికి ప్రయత్నిస్తుండినప్పటికీ ఆంగ్లంలో ప్రసంగించాలంటే కొంచెం బెరుగ్గానే ఉండినది. ప్రసంగ వేదికపై నిలిచి ఆంగ్లంలో ప్రసంగించాలన్న ఆలోచన ఆయన్ను కలవరపరిచింది. తనలో ఓ విధమైన ప్రకంపన వచ్చినట్లుగా ఆ తరువాత ఆయనే వెల్లడించారు.
భూగర్భంలోనున్న అగ్ని మొదలైనవి బయటకు వెళ్ళే మార్గం లేని సందర్భాల్లో భూమి ఎలా కంపించిపోతుందో అలాగే నా తలంపులను వెల్లడించే మార్గం లేకపోవడం వలన నా హృదయం కూడా కంపించిపోవచ్చుంటుంది అని చెప్పాడాయన. అయినప్పటికీ తన వర్తమానములను అందించాడు. ప్రపంచ ప్రజలందరికీ అర్థమయ్యే భాషల్లో ప్రసంగించడానికి అవసరమైన అభ్యాసం సింగపూర్లో లభించిందంటుండేవాడు సుందర్. సింగపూర్ నుండి ఇఫో, కౌలాలంపూర్, పెనాంగ్ పట్టణాలకు వెళ్ళాడు. పెనాంగ్లోని ఎంపైర్ థియేటర్లో ఆయన ప్రసంగించిన వర్తమానాన్ని 3 భాషల్లోనికి, అంటే మలేషియా, చైనా, భారతదేశ భాషల్లోనికి తర్జుమా చేశారు. అక్కడనున్న సెయింట్ జార్జ్ బాపేల్లో సిక్కుల కొరకై ప్రత్యేక కూటాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ తన మాతృభాష హిందుస్థానీలో ప్రసంగించవచ్చును గనుక సుందర్కెంతో ఊరడిగా ఉండినది. ఆ తరువాత సిక్కుల ప్రార్థనాలయంలో ప్రసంగించమని వారాయనను ఆహ్వానించారు. ఒకరాయన్ను గూర్చి వివరిస్తూ, చేతిలో చిల్లి గవ్వగాని, ఉండటానికి నివాసంగాని లేనివాడై కాషాయ వస్త్రములు ధరించి మధ్యయుగం నాటి సాధువు వలె ఒకచోటు నుండి మరో చోటికి వెళ్తున్నాడు. త్యాగసహితమైన ఆయన జీవితమే క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయనకు దోహదం చేస్తున్నదని చెప్పాడు. దీని తరువాత ఇండియాలో ఆయన జీవిత విధానాన్ని సంక్షిప్తంగా వివరిస్తూ ఆయన మలేషియా సందర్శనను కూడా వివరించారు. మీరు ఏదైనా ఇంటిలో ప్రవేశించిన ఎడల అక్కడనే ఉండుడి, వారు మీకిచ్చిన వాటిని తిని త్రాగుడి అని క్రీస్తు ప్రభు ఆజ్ఞానుసారంగా ఉంటూ ఎలాంటి ఆతిథ్యమిచ్చినా అంగీకరించేవాడు. మంచి విందు భోజనం పెట్టినా, సామాన్య భోజనం పెట్టినా, రిక్షాలో పంపించినా, మోటారు కారిచ్చినా, మొదటి తరగతి రైలు పెట్టెలో ప్రయాణించవలసి వచ్చినా, 3వ తరగతిలో ప్రయాణించవలసి వచ్చినా ఇవేవీ పట్టించుకునేవాడు కాదు సుందర్. ఇలాంటి సౌకర్యాలు ఎక్కువైనాయంటే తన సాధువు జీవితానికి వాస్తవికత గాని, గురిగాని, ఎలాంటి అర్థం కానీ లేకుండా పోయే ప్రమాదముందని సుందర్ భావించాడు. ఆయన చుట్టూ గుమికూడే భారతీయుల్ని ఆయన వర్తమానములెంతో ప్రభావితుల్ని చేశాయి. ఆయన భాష కూడా చాలా సామాన్యంగానూ తేటగానూ ఉండినది. ఆయన చెప్పే ఉదాహరణలు స్థానికమైనవిగానూ గంభీరముగానూ ఉండి ఎంతో సందర్భోచితంగానూ మనస్సును మేల్కొల్పేవిగానూ ఉన్నాయి. ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడంలోనూ సుందర్ తక్కువవాడేమీ కాదు. ఒక చోటు నుండి మరో చోటుకు వెళ్తూ ఒక కూటం తరువాత మరో కూటంలో వాక్యమందించడంలో తర్జుమా చేసే వానిని వాడుకోవటం వలన కలిగే అలసటతో సర్దుబాటు చేసుకుంటూనే తన స్నేహితులతో ప్రత్యుత్తరాలు జరపడానికి, పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వటానికి సమయం చూసుకునేవాడు సుందర్. 1919వ సంవత్సరము సింగపూర్ నుండి ది క్రిస్టియన్ పేట్రియాట్ అనే పత్రికకిచ్చిన సమాచారంలో తాను జపాన్, చైనాలకు వెళ్లబోచున్నట్లు తెలియజేశాడు. తాము ప్రత్యేకంగా ఏర్పాటు చేయబోయే కూటములకు రావలసినదని ఈ 2 దేశాల క్రైస్తవులు ఆయనను అభ్యర్థించారు. వారి ఆహ్వానాన్ని మన్నించాలనే సుందర్ నిర్ణయించుకున్నాడు. సింగపూర్లోనైతే తూర్పు ప్రాచ్య దేశాలకు వెళ్లే దారిలోనున్నాడు. చైనా మీదుగా తన సువార్త కేంద్రమైన టిబెట్కు చేరవచ్చుననుకున్నాడు సుందర్. ఏప్రిల్, మే మాసాల్లో అచ్చటికి వెళ్లాలనుకున్నాడు. భారతదేశంలో రైలు సౌకర్యాలుండినాయి గాని చైనాలో అలాంటి సౌకర్యాలు లేవు. అందువలన చైనా మీదుగా టిబెట్ వెళ్లే ప్రయాణంలోని సాధక బాధకాలు ఆయనకు కొంచెం కూడా తెలియలేదు. ఆ తరువాత ఇంకా ఎన్నో ప్రాంతాలలో సేవలో పాలు పొందటానికి ఆయన ఎదురు చూస్తుండినాడు. దేవుడెంతో విశాలమైన సేవా ద్వారాన్ని తెరిచారు. అమెరికా, ఐరోపాల నుండి అప్పటికే ఎన్నో ఆహ్వానాలొచ్చాయి అని చెప్తూ, సహోదరులారా, మీ ప్రార్థనల ద్వారా నాకు సహాయం చేయటాన్ని కొనసాగిస్తే కృతజ్ఞతున్నంటూ ఎంతో యథార్థంగానే చెప్పాడు సుందర్. కాబట్టి చైనా, జపాన్ దేశాలకు వెళ్ళినప్పుడు సుందర్ ధరించిన కాషాయ వస్త్రాలకు స్థానికులు ధరించిన వస్త్రాలకు మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనబడింది. చైనా వారు లేత నీలిరంగులు గల రకరకాల వస్త్రాలు ధరించారు. గుడ్డతో చేసిన అడుగు భాగం గల బూట్లు ధరించారు.
ముదురు ఎరుపు రంగు తలపాగాతోనూ కాషాయ వస్త్రములతోనూ పాదములకు చెప్పులను మాత్రమే ధరించి ఎత్తుగానున్న ఈ గడ్డపాయనను చూచినప్పుడు గ్రహాంతర వాసిని చూచినట్లుగా చైనా వాళ్ళు విస్తురపోయి చూచారు. అయితే మంచి మంచి సూట్లు, బూట్లు, టైలు ధరించిన పాశ్చాత్య దేశీయులు కూడా ఆయన ముందు వెలవెలబోయారు. అయితే బహిరంగ స్థలములలో ఆయన అంతగా తిరగలేదు. అయినప్పటికీ ఆయన కనబడితే చాలు ప్రజలు ఆయన చుట్టూ గుమికూడి ఆయనను తేరిపారా చూస్తుండేవారు. అచ్చటనున్న ఎన్నో సంఘాలలో సుందర్ మాట్లాడటానికి చైనా ఇన్లాండ్ మిషన్ వారు ఏర్పాటు చేశారు. దీని సంస్థాపకుడైన హడ్సన్ టేలర్ గారి సుపుత్రుడు ఈ కూటములలో కొన్నిసార్లు సుందర్కి తర్జుమా చేశాడు. ఆ తరువాత పెకింగ్ను కూడా దర్శించి అచ్చట కెథడ్రల్ నిండా కిక్కిరిసి ఉన్న ప్రజలకు వాక్యోపదేశం చేశారు. అంతేగాక నానకింగ్, హాంగ్కో, షాంఘాయ్లలో కూడా ఆయన వాక్యోపదేశం చేశారు. జపాన్లో టోక్యోలోనూ, కోబే, ఒకాసా, కియోటోలోనూ ఆయన ప్రసంగించారు. ఈ స్థలాలలో కూటములకు ముందుగా పెద్ద ప్రచారం గాని ఏర్పాట్లు గాని చేయనందున కొద్దిమంది మాత్రమే కూటములకు వచ్చినప్పటికీ సుందర్ మాత్రం వారి హృదయాలపై ఎంతో ప్రభావాన్ని చూపారు. కోబేలోనైతే కొందరు యవనులు ఆయనను చూచి ఆయన వాక్యమును విన్న తరువాత మొట్టమొదటిసారిగా సువార్త సేవలో నిమగ్నులైనారు. ఒకవేళ యవనకాలపు ఉద్రేకమో గాని తాము కూడా సాధువు వలె కాళ్లకు మేజోళ్లు వేసుకోమని తీర్మానించారు. మరికొన్ని స్థలములలో సుందర్ని చూచిన వారికి క్రీస్తు ప్రభువు పటము గుర్తుకొచ్చినది. ఒక బాలిక సుందర్ని చూచిన వెంటనే పరిగెత్తుకుని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు వస్తున్నారని చెప్పింది. ఇతర దేశములలో సుందర్ ప్రసంగించిన కూటములన్నింటికంటే చైనా, జపాన్ దేశములలో జరిగిన కూటములు చిన్నవిగా ఉండటానికి ఓ కారణమున్నది. మిగిలిన ప్రాంతాల్లో ఆయన వాక్యాన్ని వినటానికి వచ్చిన వారిలో అత్యధికులు భారతీయులు. వారి మధ్య సుందర్కి మంచి పేరున్నది. అయితే తూర్పు పాశ్చాత్య దేశాల్లో ఆయనను గూర్చి ప్రజలకంతగా తెలియదు. ఆయనను గూర్చిన పుస్తకములు ముద్రించబడి విస్తృతంగా అమ్ముడుపోయేంత వరకు విశ్వవిఖ్యాతినార్జించిన ఓ భారత క్రైస్తవుడు తమ మధ్యనే ఉన్నాడన్నది వారికి తెలియదు. సుందర్ సింగ్ విషయానికొస్తే క్రీస్తును ప్రకటించేందుకై దేవుడాయనను ఇతర దేశాలకును ఇతర జాతుల మధ్యకును కొనిపోయినందుకెంతో ఆశ్చర్యపడినాడు. క్రీస్తు యొక్క అపాత్ర దాసుడనైన నన్ను ఎన్నో ప్రపంచ దేశముల ముందు తన సాక్షిగా నుంచుతాడని నేనెన్నడూ తలంచలేదు. ఆయన నామమునకే స్తోత్రమంటూ సుందర్ తన స్నేహితునికో ఉత్తరం రాశాడు. తాను ఏ ఏ ప్రజల మధ్యకు వెళ్ళినాడో ఆ ప్రజలను నిశితంగా పరిశీలించి వారిని గూర్చి సంక్షిప్తంగా వ్రాశాడు సుందర్. బర్మావారు మంగోలుల తెగకు చెందిన బౌద్ధులు, అందువలన దేవుని గూర్చి వాస్తవిక భావాలు లేనివారుగా ఉన్నారు. దేవుని గూర్చి మనకున్న భావాన్ని వ్యక్తీకరించడానికి అనువైన మాట ఒక్కటి కూడా వారి భాషలో లేదు గనుక దేవుని గూర్చి వారికి అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. వారు సామాన్య ప్రజలు. వారి దేవాలయములోనికి ఎవరైనా వెళ్ళవచ్చును. మన దేశంలోని హిందువులు మహమ్మదీయుల వలె మూఢమైన పట్టుదలతో నమ్మే మనుష్యులు కారు. అచ్చటి హిందువులు క్రైస్తవ సభలకు తాము రావటం మాత్రమే గాక తమతో వారి భార్యలను కూడా తీసుకొని వస్తారు. ఆత్మను చంపివేసే వరద వంటి పాశ్చాత్య దేశపు వస్తు సంపాద్యములో జపాను తను తాను ముంచేసుకున్నది. ఆ దేశపు కంటినిండా లోక సంబంధమైన గొప్పతనమే ఉన్నది. డబ్బు సంపాదించాలన్న ఆవేశములోనున్న జపానుకు దేవుని వాక్యము వినే చెవులే లేవు. ఒక సామాన్య భారతీయుని నైతిక భావనలకు అదురుబాటు కలిగించే కార్యములను మాటమాత్రంగానైనా వారు ఖండించరు. జపాను వారు తమ బౌద్ధ మతాన్ని సైతం పట్టించుకోకుండటం ఇంకా ఘోరమైన విషయం. వారి దేవాలయాల ఎదుట భక్తుల కంటే వినోద యాత్రికులు వారికి మార్గము చూపించేవారే ఎక్కువ.